రేపు శనివారం కాబట్టి ఈరోజు రహస్యంగా బీరువాలో ఇది పెడితే చాలు, రాత్రికి రాత్రే మీ బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. ఆర్థికంగా మంచి వృద్ధి కలుగుతుంది. కష్టాలన్నీ పోయి మంచి వృద్ధిలోనికి వస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. తెలుగువారి ప్రతి ఒక్కరి ఇంట్లో బీరువా ఉంటుంది. ఒకప్పుడు అయితే బీరువాలు లేవు, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ బీరువా కనిపిస్తుంది. డబ్బు, నగలు, దుస్తులు వీటన్నిటినీ బీరువాలోనే దాచుకుంటూ ఉంటాము. ఇక బీరువాలలో రకరకాల మోడల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇండియాలో చాలామంది తమ డబ్బు, నగలను బీరువాలోనే దాచుకుంటూ ఉంటారు. ఆ డబ్బు, నగలను లక్ష్మీదేవిగా భావిస్తూ కంటిపాపలా చూసుకుంటూ ఉంటారు. కొందరైతే నిద్రలేవగానే ధనలక్ష్మిని చూస్తారు. ఆ తర్వాతే రోజును ప్రారంభిస్తారు. ఇలా డబ్బుకు బీరువాకు విడదీయరాని సంబంధం ఉంది. లక్ష్మీదేవి స్థానమైన బీరువాను కూడా క్లీన్గా ఉంచుకోవాలి, లేదంటే ఆ తల్లికి కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే బీరువాకి అద్దం ఉండకూడదు. అలాగే లక్ష్మీదేవి అమ్మవారు నివాసం ఉండే బీరువాకు అద్దం కానీ, బీరువాపై బరువు కానీ ఉంచితే అమ్మకు బరువుగా అనిపించి ఆగ్రహిస్తుంది. ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అద్దం ఉన్న బీరువా ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఆ అద్దం ఉన్న చోటికి వచ్చి అలంకరించుకుంటూ ఉంటే అమ్మవారికి కోపం వస్తుంది. తనను పట్టించుకోకుండా అద్దం అలంకరణలో మునిగి తేలుతున్నారని అమ్మ భావిస్తే బీరువా ఖాళీ అయిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే అలా అద్దం అమర్చి ఉన్న బీరువాలను ఇంట్లో పెట్టుకోకూడదు అని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రత్యేకించి శనివారం రోజు బీరువాలో ఈ వస్తువును పెడితే చాలు, రాత్రికి రాత్రే మీ బీరువా మొత్తం ధనంతో నిండిపోతుంది. మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ శనివారం రోజు బీరువాలో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు సంసారం అంటే ఏమిటో తెలిపే ఒక పురాణ కథను విందాం. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఈ కథ భలే ఉంటుంది. ఒకసారి ధృతరాష్ట్ర మహారాజు విదురుడితో ఈ సంసారాన్ని ఎలా అధిగమించాలి అని అడుగుతాడు. అప్పుడు విదురుడు, మహారాజా, నేను ఈ సంసారమును ఎలా అధిగమించాలో పెద్దల వలన విని ఉన్నాను. అది నీకు వివరిస్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వం దుర్గమైన అడవిలో ఒక బ్రాహ్మణుడు వెళ్తూ ఉన్నాడు. అనుకోకుండా పులులు, సింహాలు, ఏనుగులు మొదలైన అడవి జంతువులు అతడిని చూసి వెంటాడాయి. దాంతో ఆ బ్రాహ్మణుడు ప్రాణభయంతో అడ్డదారిలో పరిగెడుతూ ఉండగా ఆ క్రూర జంతువులు అతడిని వదిలి వెళ్ళిపోయాయి. కానీ ఇంతలో ఒక దొంగల గుంపు అతడిని అడ్డగించింది. ఆ బ్రాహ్మణుడు ప్రాణభయంతో కాళ్ళు గజగజ వణుకుతూ ఉండగా చలనరహితంగా నిలబడ్డాడు. చుట్టూ చూసి తనను రక్షించడానికి ఎవ్వరూ లేనందున వెనక్కి తిరిగి పారిపోసాగాడు. వెనుక నుండి దొంగలు, ముందు నుండి క్రూర జంతువులు. ఎంత పరిగెడినా అడవికి అంతు దొరకటం లేదు. ఇంతలో భయంకర ఆకారంతో ఉన్న ఒక స్త్రీ అతడిని కౌగిలించుకుంది. అతడిలో భయం ఇనుమడించింది. వెనుక నుండి 6 తలలు కలిగిన ఏనుగులను చూశాడు. దాంతో బ్రాహ్మణుడు ఆ స్త్రీని విడిపించుకుని పరిగెడుతూ లతలతో నిండి పైకి కనిపించని బావిలో పడ్డాడు. పడుతూ బలమైన తీగను ఒక దానిని పట్టుకుని తలకిందులుగా వేలాడసాగాడు. కిందికి చూడగా ఒక పెద్ద పాము నాలుకలు భయంకరంగా చూస్తూ అతడి వైపు రాసాగింది. పైకి చూడగా 6 తలలు 12 కాళ్లతో ఒక ఏనుగు బావి చెంత ఉన్న ఒక చెట్టు వద్దకు వచ్చింది. ఆ చెట్టు చిత్ర విచిత్ర రంగులతో వెలిగిపోతుంది. తుమ్మెదలు ఆ చెట్టులోని మకరందం తాగుతున్నాయి. కానీ నల్లని, తెల్లని ఎలుకలు ఆ చెట్టు మొదలును కొరుకుతూ ఉన్నాయి. ఆ చెట్ల పూల నుండి బొట్టుగా మధువు ఆ బ్రాహ్మణుడి నోట్లో పడుతూ ఉంటే అతడు దానిని త్రాగి ఆనందిస్తున్నాడు. ఆ మధువు ఎంత త్రాగినా తృప్తి తీరక తాను ఉన్న దుస్థితిని మరిచి ఆనందిస్తున్నాడు. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడికి కింద ఉన్న పాము, పైన ఉన్న భయంకరాకార స్త్రీ, క్రూర మృగములు, ఎలుకలు కొరకటంతో ఏ నిమిషమైనా పడడానికి సిద్ధంగా ఉన్న చెట్టు, వేచి ఉన్న దొంగలు, ఝూంకారం చేస్తున్న తుమ్మెదలు, వీటితో మనసు కకావికలం అవుతున్నా అతడికి జీవితం మీద వ్యామోహం పోలేదు.
ప్రాణముల మీద తీపి చావలేదు అన్నాడు విదురుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, విదురా, ఈ కథ నాకు అర్థం కాలేదు, వివరంగా చెప్పు అన్నాడు. అప్పుడు విదురుడు, మహారాజా, ఈ ప్రపంచంలో పెద్దలు మనుషులకు సన్మార్గ బోధన చేయడానికి ఈ కథ చెప్తారు. ఈ కథ మన జీవితం లాంటిది. ఈ కథని వివరిస్తే కానీ అర్థం కాదు. ఆ బ్రాహ్మణుడు పయనిస్తున్న అడవి సంసారం, అందు ఉన్న క్రూర మృగములు, దొంగలు, రోగములు, భయంకరాకారంలో పయనిస్తున్న స్త్రీ ముసలితనము, 5 తలలు ఏనుగు, పంచేంద్రియాలు, బావిలో ఉన్న పాము యమధర్మరాజు, ఆ బ్రాహ్మణుడు పట్టుకున్న తీగ బ్రతకాలన్న ఆశ, ఆ ఒడ్డున ఉన్న చెట్టు ఆయుష్, దాని వైపు వచ్చిన ఏనుగు 1 సంవత్సర కాలం, దాని 6 తలలు 6 ఋతువులు, 12 కాళ్ళు 12 నెలలు, ఆ చెట్టును కొరుకుతున్న నల్లని తెల్లని ఎలుకలు రాత్రి పగళ్ళు, ఆ బ్రాహ్మణుడి చుట్టూ జూంకారం చేస్తున్న తుమ్మెదలు కోరికలు, పూల నుండి స్రవిస్తున్న మకరందం సుఖ సంతోషాలు. తన చుట్టూ ఇన్ని బాధలు ఉన్న జీవుడు ఆ సుఖ సంతోషాల కొరకు పాకులాడుతూ ఉంటాడు. కలకాలం బ్రతకాలని అనుకుంటూ ఉంటాడు. ఈ కథలోని బ్రాహ్మణుడే జీవుడు. ఇదే సంసార చక్రం. వివేకవంతులైన వారు ఈ సంసార చక్రంలో బంధించబడక వెలుపలి నుండి చూస్తూ శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు అని విరుదుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. వీడియోలోకి వస్తే, ధనం దాచుకునే బీరువాకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీరు డబ్బు దాచుకునే బీరువాలో 1 కస్తూరి కాయను తెచ్చి పెట్టుకుంటే విపరీతంగా ధనం మీ బీరువా వైపు ఆకర్షింపబడుతుంది. కస్తూరి కాయ చాలా అరుదుగా దొరుకుతుంది. మీరు కస్తూరి కాయను కొనుక్కునేటప్పుడు ఒరిజినల్దా కాదా అని చెక్ చేసి తీసుకోండి. మరి ఒరిజినలా డూప్లికేటా అని ఎలా తెలుసుకోవాలంటే, ఒరిజినల్ది అయితే కస్తూరి కాయ మీద నీళ్లు పోస్తే మంచి సువాసన వస్తుంది. స్మెల్ ఏమీ రాకపోతే అది డూప్లికేట్ అని అర్థం చేసుకోవాలి. ఈ కస్తూరి కాయ కొంచెం ఖరీదే, కాస్ట్లీ అయినప్పటికీ కూడా దీనిని ఈ శనివారం రోజు బీరువాలో పెట్టుకుంటే ధనానికి సంబంధించిన సమస్యలు పోతాయి. మార్వాడీలు కూడా ఈ కస్తూరి కాయను బీరువాలో పెట్టుకుంటూ ఉంటారు. అందుకే వారికి ఎప్పుడూ ధనానికి కొదువరాదు. ఈ కస్తూరి కాయ విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ఈ శనివారం రోజు 1 కస్తూరి కాయను తెచ్చి ఎర్రటి వస్త్రంలో వేసి ఈ కాయ మీద చిటికెడు పసుపు కుంకుమలను వేసి ఎరుపు రంగు వస్త్రాన్ని మూటలాగా కట్టేయండి. తర్వాత ఈ మూటను ఒక్కసారి లక్ష్మీదేవి ఫోటోకి తాకించి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి బీరువాలో పెట్టుకోండి. లేదంటే డబ్బులు దాచే లాకర్లో పెట్టుకోండి. చాలామంది వ్యాపారాలు సరిగ్గా సాగట్లేదని బాధపడిపోతూ ఉంటారు. అటువంటి వారు ఈ మూటను గల్లాపెట్టిలో పెట్టుకోండి. ఇలా మీరు ఈ మూటను బీరువాలో లేదా లాకర్లో లేదా గల్లాపెట్టిలో ఇలా ఎక్కడ పెట్టినా సరే ధనం అక్కడికి ఆకర్షింపబడుతుంది. 1 రోజులోనే మీరు ఖచ్చితమైన రిజల్ట్ను చూడగలుగుతారు. కాబట్టి ఈ శనివారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి ధనాన్ని ఆకర్షించండి. పురాణాలలో ఏ వారాలలో ఏ దేవుణ్ణి పూజిస్తే ఫలితం ఉంటుందో నిర్ణయించారు. శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకం. కొన్ని ప్రాంతాలలో శనివారం ఆంజనేయ స్వామిని కూడా పూజిస్తూ ఉంటారు. ఇలా ఒక్కో రోజును ఒక్కో దేవునికి ప్రత్యేకంగా చెప్పబడింది. వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకం కావటంతో ఆ రోజు ఆ దేవుడికి పూజలు దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం శ్రీనివాసుడు. ప్రతి భక్తుడు ఆ అలంకార ప్రియుడిని శనివారమే దర్శించుకోవాలని భావిస్తూ ఉంటారు. ఇంతకీ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందుకు ప్రత్యేకం? ఆ రోజే 7 కొండల వాడిని పూజించాలా? మిగిలిన రోజుల్లో శ్రీనివాసుడి కరుణా కటాక్షాలు పొందలేమా? సాధారణంగా శనివారం అంటే శని దోషాల నివృత్తి కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించటం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం కావటం, శ్రీనివాసుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం కావటం, వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం కావటం, ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తోండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారమే కావటం,
వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరంగా మారింది. అలాగే శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసినది కూడా శనివారమే కావటం విశేషం. అంతేకాదు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహమాడినది కూడా శనివారం కావటంతో శనివారానికి శ్రీనివాసుడికి గట్టి బంధం ఏర్పడింది. అలాగే శ్రీనివాసుని సుదర్శన చక్రం పుట్టినరోజు కూడా శనివారం అవ్వటంతో ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వరునికి శనివారం అంటే అత్యంత ప్రీతికరమైనది. అందుకే ప్రతి భక్తుడు శనివారమే ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఆ వెంకటేశ్వరుని శనివారం రోజే భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఉదయమే నిద్ర లేచిన వెంటనే స్నానం కూడా చేయవలసిన అవసరం లేదు. మీకు వీలుంటే చేయండి. ఈ పరిహారానికి స్నానం కూడా చేయవలసిన అవసరం లేదు. నల్ల చీమలు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు. శని దోషాలు, గ్రహ దోషాలు, దరిద్రము, అన్ని రకాల బాధలు, కష్టాలు తొలగి మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు అని పెద్దలు అంటూ ఉన్నారు. శనివారం రోజు ఎక్కడైనా సరే మీకు కనిపిస్తే వాటికి పంచదార పలుకులను ఆహారంగా వేయండి, లేదా మీకు తోచిన ఆహారాన్ని వాటికి ప్రసాదంగా సమర్పించండి. ఇంత విశిష్టత ఉన్న నల్ల చీమలు మీ ఇంట్లోకి వచ్చినా ఎక్కడైనా మీకు కనిపిస్తే వాటికి పట్టిక బెల్లం ముక్కలను వేయండి. వేసి వెంకటేశ్వర స్వామి వారిని లేదా శనిదేవుణ్ణి 3 సార్లు మనసులో తలుచుకుంటే మీ బాధలన్నీ కూడా ఆ స్వామివారు తీర్చేస్తారు. కాబట్టి రేపు నల్ల చీమలు కనిపిస్తే ఈ పని చేసి తీరండి. నల్ల చీమలు కనిపిస్తే మాత్రము మీరు విడిచిపెట్టకుండా వాటికి ఏదో ఒక ఆహారాన్ని వేసి స్వామివారి నామాన్ని 3 సార్లు మనసులో అనుకోండి. స్వామివారి ఏ నామాన్నైనా సరే 3 సార్లు మనసులో అనుకుంటే ఆ లక్ష్మీ నారాయణులే మీ సమస్యలన్నిటినీ కూడా తీర్చేస్తారు. కాబట్టి రేపు నల్ల చీమలు కనిపిస్తే ఈ పని చేసి తీరండి. మీ జాతకాన్ని మార్చుకోండి.